సిరిసిల్ల మున్సిపాలిటీలో విహెచ్ జోరుగా ప్రచారం చేశారు. కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నా ఓటర్స్ కనికరించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చెప్పిన విహెచ్ కు షాక్ ఇచ్చింది ఒక మహిళ. మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించింది. సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రచారంలో తులం బంగారం ఎప్పుడిస్తారన్న మహిళ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేశారు విహెచ్. బాగా పనిచేస్తే ఇన్ని సార్లు ఎందుకు తిరుగుతున్నారా? నువ్వు బాగా పనిచేసినావు కదా, ప్రజల మీద నమ్మిక లేకనే కదా ఏడవట్టాడా మీటింగ్లు పెట్టిపోతు 5 రోజుల నుంచి ఇంటే ఉన్నాడు తక్కువ దేశంపై తిరుగుతానే. ప్రచారంలో భాగంగా మహిళా రిజర్వేషన్లను ప్రస్తావించారు. 39 ఉంటే సగం మీకే, సగం సీట్లు ఆడలే కదురు. 1-2 అక్కడ కూడా 1-2 అంటే 50% మీకు సీట్లు వచ్చినాక. సోనియాను తిట్టద్దంటూ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత. ఆమె కూడా తిట్టారు. మీరు ఏం తప్పు చేసింది మా అమ్మ సోనియా గాంధీ? తెలంగాణ ఇచ్చింది, ఇచ్చేపటికే మీరు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిందా లేదా? తనకు సీఎం ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని బాధపడ్డారు విహెచ్. రాజీవ్ గాంధీతో పనిచేసిన వ్యక్తిగా నాకు 2 సార్లు వచ్చింది ముఖ్యమంత్రి ఛాన్స్. అక్కడ ఏం చెప్పాలి? ఒకసారి మా పెద్దోళ్ళ వ్యతిరేకం చేసి, రెండోసారి వైజాగ్ లో చెప్పిండు హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ మీరు మేక్ యూ సీఎం అన్నాడు. 6 గంటలకు నాకు చెప్పిండు 11 గంటలు ఈ ఆడికెళ్ళి 3 పాటు తిరుగుతున్నా. ఇదేనా పనికొస్తుంది? పేదలకు పనిచేస్తే సాటిస్ఫాక్షన్ అయ్యో పనిచేసిన. ఫైనల్లో చేతి గుర్తుకే ఓటేయాలంటూ సింబాలిక్ గా చెప్పారు విహెచ్.